భారత్ రష్యాల మధ్య కీలకమైనటువంటి నిర్ణయం జరగబోతోంది. అది త్వరలో. అదే అమెరికాకి భయమేస్తోంది. డాలర్ బేస్డ్గా మీరందరూ వ్యాపారం చేసుకోండి అంటది. అప్పుడు అది డాలర్లు ముద్రించేసుకుంటుంది. ఇదివరకు బంగారానికి బదులు డాలర్లు ప్రతి దేశము పెట్టుకునేది. అదే అమెరికా గొప్పతనానికి కారణమైంది. ఇప్పటికే అరబ్ దేశాలు చాలా దేశాలు వాళ్ళ సొంత కరెన్సీల వైపుకి వెళ్ళిపోయినాయి. మొన్న ఈ మధ్యన అమెరికన్ ఎక్స్పర్ట్ది కూడా మనం మాట్లాడుకున్నాం. డాలర్లని కనుక ప్రపంచమంతా వదిలేసే పరిస్థితి తెచ్చుకుంది ట్రంప్. ప్రతి ఒక్కళ్ళ మీద వాణిజ్యాంక్షలు, ప్రతి ఒక్కళ్ళ మీద ఆంక్షలు అంటే ఎవడు మాత్రం ఊరుకుంటాడు, పద్దాక ఎవడు భరిస్తాడు, ఏ దేశమైనా బానిస దేశాలు కాదు కదా అని చెప్పేసి మొన్ననే ట్రంప్ హెచ్చరించాడు. బ్రిక్స్ కరెన్సీను ఇట్లాంటివి తెస్తే ఊరుకోము, డాలర్తోనే నడవాలి అన్నటువంటి. అయితే తేడా వచ్చిన తర్వాత ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు చైనా వాళ్ళ కరెన్సీలోని, రష్యా వాళ్ళ కరెన్సీలోని, యువాన్సు, రూబెల్సు వీటిలోనే నడుస్తున్నటువంటి వాళ్ళ లావాదేవీలన్నీ. ఇట్లా క్రమంగా ఎవరి ఆలోచనలు వాళ్ళకి తయారవుతున్నాయి. తాజాగా భారత్ రష్యా లింకింగ్ పేమెంట్ సిస్టమ్ వైపుకి అడుగులు పడుతున్నాయి. ఇది తాజాగా డెనిస్ అలీపోవ్ ఎవరైతే రష్యాకు సంబంధించినటువంటి నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇద్దరి మధ్యన చర్చలు జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్స్ కూడా పూర్తిగా మార్చుకునేటట్టు, అట్లాగే ఇక్కడ కార్డులు అక్కడ కార్డులు ఇక్కడ పనిచేసేటట్టు బయలేటరల్ ట్రేడ్ ఇప్పటికే జాతీయ కరెన్సీల్లోనే జరుగుతుంది. రెండు జాతీయ కరెన్సీలో 85% అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు.